తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపనే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సీఎం జగన్ నివాసం చుట్టూ గంజాయి దొరుకుతున్నా చర్యలు లేవని విమర్శించారు. తాడేపల్లిలోని వజ్రా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో మాట్లాడారు. జగన్ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని దుయ్యబట్టారు. పోలీసులు వస్తారు, అటువైపు అంతా కిటికీలు మూసేస్తారు. అదేంటి నాకు అర్థం. షాపులను మూసేస్తారు, అంటే ఒక యుద్ధ వాతావరణం కల్పిస్తారు. మళ్ళీ అమరావతి కండవ కప్పుకుని జయ అమరావతి బ్యాగ్ చేసుకుంటే ఇమీడియట్ గా పరదాలు కట్టేస్తారు. అది ఎంత భయపడుతున్నారో చూడండి. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం లాగా నిలబడాలనేది మా అందరి లక్ష్యం. తప్పనిసరిగా మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తూ, నిరుపేద కుటుంబాలకు ఇస్తాం జరిగింది. అది పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి తీసుకొచ్చిన హామీ. చాలా మంది నన్ను అడిగారు, సంక్షేమమేనా మీ ధ్యేయం? కాదు, సంక్షేమం అభివృద్ధి రెండు కలిసికట్టుగా మేము ముందలు తీసుకెళ్తాం. మీరు బాబు సూపర్ 6 లో మొదటి హామీ దయచేసి మీరు చూడండి అమ్మా. దాంట్లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు. దానివల్ల రాష్ట్ర ఆదాయం 2.5 రెట్లు పెరుగుతుంది. 2.5 times మనం పెరుగుతాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 2000 నుంచి 2014 ఉన్నప్పుడు, 2014 నుంచి 19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. 6 లక్షల మందికి. సో ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం ఈసారి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. సో అందుకే ఇది డెవలప్మెంట్ వెల్ఫేర్తో కూడిన మేనిఫెస్టో. ఇంకా రోడ్లు, డ్రైన్లు, తాగునీరు అది తెలుగుదేశం పార్టీకి తెలిసిన విద్య. మాకు తెలుసు, గతంలో చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ ఉంది, తెలుగుదేశం జనసేన పార్టీ ఉంది. మీరు చూస్తారు, కేంద్రం నుంచి అవసరం మేరకు నిధులు తీసుకొస్తాం. బీజేపీ వర్యులు కూడా పొత్తులో చేరారు. తప్పనిసరిగా నిధులు తీసుకొస్తాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి హామీ ఇస్తూ, ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నానని తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ